మామ నాకు తెలిసి అయితే ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ రావు, అలాగే ఎక్కువ కామెంట్స్ రావు, ఇలా ఎక్కువ షేరింగ్ ఇట్ రాదు. ఎందుకంటే నిజాలు మాట్లాడితే ఇప్పుడున్న జనాలకి నచ్చట్లేదు. అది వాస్తవం. ఎవడు ఊపినా ఒప్పుకోకున్నా సరే అదైతే వాస్తవం. ఎందుకు అంటే నిన్న 7 ఏళ్ల పసిపాపను ఒక లుచ్చాలంచేవాడుకు రేప్ చేసి చంపేసి ఒక డ్రమ్ములో పడేస్తే అది 1 డే తర్వాత అందరికీ బయటికి తెలిసిన తర్వాత ఒక్క మీడియా ఛానల్ వాళ్ళ దగ్గరికి పోయింది లేదు మామ. ఎంత ఎంత అసలు ఈ తెలుగు స్టేట్ల మీడియా ఎంత దిగజారిపోతుందంటే నిజంగా చెప్తున్నా భయ్యా, ఇంత చీపు ఉంటారా? ఇంత చీపుగా ఎవడన్నా పైసలు ఇస్తే వాడి టీఆర్పీ రేస్ కోసం 100 మాటలు మాట్లాడతాడు, వాళ్ళతో డిబేట్లు పెట్టిస్తాడు, అవసరమైతే ఫోన్లు చేసి మరీ పిలిచి మరీ డిబేట్లు పెట్టిస్తాడు. ఇంతకంటే దరిద్రమైన దీత ఇంకోటి ఉండదు. నిజం చెప్తున్నా. ఉత్తప్పుడైతే ఆ కోవా బన్ను గురించి మాట్లాడి ఆ కోవా బన్ను ఫేమస్ చేసి పడితే ఇంకేది మీరు మీడియా ఛానల్లో. మరి ఈ పాప 7 ఏళ్ల పసిపాప చనిపోయినప్పుడు ఒక్కడెందుకు పోలే చెప్పండి? దాని గురించి ఎందుకు డిబేట్ పెట్టలేదు చెప్పండి? అదే ఒక హీరోకి ఏమన్నా అయితే, ఒక పొలిటీషియన్లు తిట్టుకుంటే, ఆ పొలిటీషియన్కి ఏదైనా పార్టీ పదవి ఇస్తే దాని గురించి మాత్రమే మీరు డిబేట్లు పెడతారు. ఇలాంటి చిన్న పాప చనిపోయినప్పుడు మనకు కఠినంగా శిక్షలు ఎలా వేయాలి, ఏం చేయాలి, ఈ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని దీని గురించి ఎందుకు మీరు డిబేట్లు పెట్టరు? ఏం చిల్లరగలన్నారా మీరు? నిజంగా చెప్తున్నా. చిన్న పాప, ఎవరికైనా పిల్లలు ఉంటారు, ఏమి ఇంట్లో లేరా పిల్లలు? వాళ్ళకి రేపు నాడు ఏదన్నా అయితే నువ్వు అలాగే ఉంటావా? మీడియా ఛానల్ నిజం చెప్తున్నా ఎంత చీప్గా తినంటే చీప్. టీఆర్పీ రోజు కోసం నిజంగా చెప్తున్నా, టీఆర్పీ రేట్ కోసం మీరు ఏందైనా చేయడానికి రెడీగా ఉంటారు మీరు. ఇంతకంటే అతి దారుణమైన పరిస్థితి ఎక్కడ రావద్దు అసలు. నిజం చెప్తున్నా. పాపం ఆ చిన్న పాపకు జస్టిస్ జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్క మీడియా ఛానల్ సోదరులందరూ చూస్తే దయచేసి వాళ్ళకు న్యాయం చేసేలా మీరు ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ వీడియోని గట్టిగా షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుగా ఉంటే నాకు తెలుసు. ఈ వీడియో ఎట్లా పెద్ద హైలైట్ ఏం చేయరు, ఎందుకంటే నిజాలు కదా, హైలైట్ ఏం చేయరు, వీడియోని షేర్ గిట్ట చేయరు, కనీసం లైక్ గిట్ట చేయరు, మీరు కామెంట్ గిట్ట చేయరు, నాకు తెలుసు. అయినా సరే వీడియో పోకున్నా సరే ఖచ్చితంగా వాళ్లకు, ఆ పాపకు న్యాయం జరగాలి. దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్ ఆఫ్.